అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొని వచ్చారు. దీనికి సంబంధించి మొన్న జరిగిన బడ్జెట్లో కూడా నిధులను అయితే కేటాయించడం అయితే జరిగింది. ఈ యొక్క పథకం పేరు వచ్చేసి తల్లికి వందనం. ఈ పథకం అనేది 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ చదివే ప్రతి విద్యార్థి తల్లికి కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. గత ప్రభుత్వం అమ్మఒడి పథకం ద్వారా ఒకరికి మాత్రమే ఈ పథకం అనేది వచ్చేది. కానీ ఈ ప్రభుత్వం ఒక ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క పథకం అనేది 15,000 చొప్పున వస్తుంది. అంటే ఒకరు ఉంటే 15,000, ఇద్దరు ఉంటే 30,000, అలాగే ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ పథకం అనేది వస్తుంది. అయితే ఈ పథకం అనేది కేవలం గవర్నమెంట్ స్కూల్ అండ్ కాలేజీలో చదివే వారికి మాత్రమే ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అంటే కొంతమంది గవర్నమెంట్కి సజెస్ట్ చేస్తున్నారు. అదేమంటే స్తోమత ఉన్నవాళ్ళే కదా ప్రైవేట్ స్కూల్లో చదివిస్తారు. అలాంటప్పుడు ఆ పథకం ఎందుకు ఇవ్వాలి? ఆ డబ్బులతో గవర్నమెంట్ స్కూల్ని డెవలప్ చేసి టీచర్లను పెంచి ప్రైవేట్ స్కూల్ లాగా గవర్నమెంట్ స్కూల్ని కూడా మార్చవచ్చు కదా అని సజెస్ట్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి గవర్నమెంట్ అనేది ఎలా చేస్తుందో అనేది వేచి చూడాలి. అయితే ఈ పథకం అనేది ఈ జూన్కి ఇవ్వాలని అయితే నిర్ణయం తీసుకున్నారు. దీనికి గాను 9,407 కోట్లు బడ్జెట్లో అయితే కేటాయించారు. ఈ పథకానికి పొందడానికి విద్యార్థి తల్లికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్టు, రేషన్ కార్డు, అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది NPCI లింక్ అనేది చేయించుకొని ఉండాలి. ఆల్మోస్ట్ 99% సచివాలయం సిబ్బంది మీ ఇంటికి వచ్చి అయితే ఈ యొక్క NPCI లింక్ అనేది చేసేసి ఉండొచ్చు. మేబీ ఎనీ ఛాన్స్ ఒకసారి చెక్ చేసుకొని రెడీ పెట్టుకోండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వెళ్తూ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.